అంతటా బోధించుటకై ప్రభువు తన సేవకులను పంపిస్తున్నాడు. అలా మన భారతదేశానికి ఆయన శిష్యుడైనటువంటి తోమా గారు ఆ తర్వాతి కాలంలో అనేక మిషనరీల ద్వారా సువార్తను మనకు అందించి నేడు మనలను కూడా తన సంఘంలో భాగస్వాములుగా చేసుకున్నాడు. దేవునికి మనము ఎంతైనా రుణస్థులమే. మరి ఆనాడు యెరూషలేములో ప్రారంభించబడిన సంఘం ఎలా ప్రపంచమంతటా విస్తరించబడింది, తర్వాతి కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేటువంటి విషయాలు తర్వాతి కాలంలో రాబోయే రోజుల్లో వీడియోస్ రూపంలో నేను ముందుకు తీసుకుని వస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సంఘ చరిత్రను తెలుసుకోవటం మనకి ఎంతగానో అవసరం. ఎందుకంటే మన ముందున్నటువంటి వారు సేవకులే గాని స్వార్థికులే గాని వారు ఎంత కష్టపడితే నేడు మనము ఈ రీతిగా రక్షించబడి దేవునిలో నిలబడుతున్నామో మనకు అర్థమవుతుంది. నాకెంతో ఇష్టమైనటువంటి బాబాసాహెబ్ ఒక కొటేషన్ చెప్తూ వచ్చారు. ఏంటంటే అది, నీకు చరిత్ర తెలియకపోతే నువ్వు చరిత్రని సృష్టించలేవు. ఇఫ్ యూ డోంట్ నో ద హిస్టరీ యూ కెనాట్ మేక్ ద హిస్టరీ. కాబట్టి ఈ రోజు ఈ రీతిగా సంఘాలుగా ఉన్న మనము మన యొక్క సంఘ చరిత్రను తెలుసుకోవాలి. దాన్ని బట్టే మనం మన సంఘాల కొరకు ఇంకేమి చేయగలమా అన్న ఆలోచనకి దృక్పథానికి వస్తాం.